So guys, welcome back to the channel. Hope you guys are doing absolutely great. And obviously మీరు thumbnail చూసే వచ్చారు కాబట్టి సేవ్ యువర్ కిడ్స్ ఎందుకన్నా అంటే ఈ వీడియోలో ఒక 3 ఇన్సిడెంట్స్ కవర్ చేస్తా. ఆ 3 ఇన్సిడెంట్స్ తో మీకు ఎక్స్ట్రీమ్ హేట్రెడ్ ఏదైతే ఉన్నదో హిందూస్ కి పట్ల వేరే రిలీజియన్స్ కి అది మీకు అర్థమైపోవాలి. అండ్ ఈ 3 ఇన్సిడెంట్స్ లో బలయ్యింది మైనర్ పీపుల్, చిన్న 13-15 years బిలో పీపుల్. అండ్ ఇది అయ్యింది హిందూ కిడ్స్ తోటి. ఎగ్జాక్ట్లీ 3 ఇన్సిడెంట్స్, చాలా క్రూరమైన ఇన్సిడెంట్లు. దాంట్లో ఒక ఇన్సిడెంట్ మన ఏపీ గుంటూరులో అయింది. అండ్ ఈ వీడియో ఎండ్ వరకు చూసి ప్రతి ఒక్క హిందూ ఫ్యామిలీకి, పేరెంట్స్ కి షేర్ చేసే బాధ్యత మీది. ఎందుకంటే 3 ఇన్సిడెంట్స్ కవర్ చేసిన తర్వాత మీకు అర్థమైపోతుంది, అరే ఎంత డేంజరస్ ఎన్వైరన్మెంట్ లో మన పిల్లలు బతుకుతున్నారు. ప్రెసెంట్ గా వాళ్ళకి సెక్యూరిటీ లేదు. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం వాళ్ళు టార్గెట్ అవుతారు. అలాంటి ఇన్సిడెంట్స్. సో వీడియో ఎండ్ వరకు చూడు, కుదిరినంత వరకు షేర్ చేయాలి. లెట్స్ స్టార్ట్ ది వీడియో. రేప్ అనే వర్డ్ వాడితే యూట్యూబ్ స్ట్రైక్ చేస్తుంది. సో ఆ వర్డ్ వాడకుండా అసాల్ట్ అంట, అర్థం చేసుకోరు. ఫస్ట్ ఇన్సిడెంట్ వచ్చేసి ఢిల్లీ బజన్పూర్ లో ఒక 6 year మైనర్ గర్ల్ ని ఇంకో మైనర్స్, వాళ్ళు కూడా మైనర్స్ 13, 14, 15 అసాల్ట్ చేస్తారు ఘోరంగా, జస్ట్ బికాస్ ఆఫ్ రిలీజియస్ హేట్రెడ్. ఇది ఎందుకనో నీకు ఇన్సిడెంట్ చెప్పేటప్పుడు అర్థమవుతుంది. సో విషయం ఏంటంటే, ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో 6 year old, తనకు ఒక బ్రదర్ కూడా ఉండేవాడు అనమాట. ఇది ఒక హిందూ ఫ్యామిలీ. బ్రదర్ కి ఎవరైతే ఫ్రెండ్స్ ఉండేనో ఈ 3 people, ఈ అమ్మాయిని అసాల్ట్ చేసిన పీపుల్, ఇలా పేర్లు వచ్చేసి దిల్జాన్, సాహిల్, ఫైజ్. వీళ్ళ ఏజ్ 13, 14, 15. ఈ 3 kids ఎవరైతే నేను మెన్షన్ చేసిన ప్రెసెంట్ గా, వీళ్ళు ముగ్గురు నియర్ బై ఒక ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు అనమాట. అండ్ వీళ్ళు ఈ హిందూ ఫ్యామిలీ మైనర్ అమ్మాయి తోటి వాళ్ళ బ్రదర్ తో ఫ్రెండ్లీగా ఉండే స్టార్టింగ్ లో. తర్వాత బ్రదర్ పాస్ ఆన్ అయిపోయాడు. అయితే ఇప్పుడు ఈ ఫ్యామిలీ ఇన్సిడెంట్ ఏంటంటే, బ్రదర్ లేడు ఆ అమ్మాయిని రక్షించడానికి. సో ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో దిల్జాన్, ఫైజ్, సాహిల్, ఈ ముగ్గురు ఆ అమ్మాయిని లూర్ చేస్తారు. నీకు ఫుడ్ ఇప్పిస్తాం దా. ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో 13 years, 14 years, 15 years అబ్బాయి. ఈ అబ్బాయిలు ఆ 6 year old మైనర్ గర్ల్ ని ఒక ఖాళీ ప్లేస్ కి తీసుకెళ్తారు, ఒక బిల్డింగ్ లోకి తీసుకెళ్తారు. తీసుకెళ్లి ఈ ముగ్గురు కలిసి ఆమెతో ఘోరంగా అసాల్ట్ చేస్తారు. తను అరవద్దు అని చెప్పేసి తన నోట్లో క్లాత్ పెట్టేసి, బాడీ మీద బ్రూసెస్, ప్రైవేట్ పార్ట్ లో హెవీ ఇంజురీ, ఘోరంగా. తర్వాత అమ్మాయిని వదిలేస్తారు. ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరకు వస్తుంది. వాళ్ళ అమ్మ దగ్గర వాళ్ళ అమ్మ ఆ సీన్ చూసి షాక్ అయిపోతుంది. ఆ ప్రైవేట్ పార్ట్ కూడా అంత హెవీ ఇంజురీ, బాడీ మీద బ్రూసెస్. ఏమైంది అని గట్టిగా అడిగితే ఫుడ్ ఇప్పిస్తాం దా అని తీసుకెళ్లి వాళ్ళ ముగ్గురిని మిస్బిహేవ్ చేశారు అని చెప్పి వాళ్ళ అమ్మకి చెప్పింది ఈ అమ్మాయి, ఈ 6 year old అమ్మాయి. చెప్తే వాళ్ళ అమ్మ ఇమ్మీడియట్లీ పోలీస్ స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేసి అమ్మాయిని హాస్పిటలైజ్ చేశారు. ఇప్పుడు రికవర్ అవుతుంది అమ్మాయి. అయితే 3 people ఎవరైతే ఉన్నారో దిల్జాన్, సాహిల్, ఫైజ్, ఈ ముగ్గురు పీపుల్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైనా ఒక పేరెంట్ అన్నదంట, ఈ అమ్మాయి ఇంజురీ చూసి, ఈ విక్టిమ్ ఈ 6 year old మైనర్ ఇంజురీస్ చూసి తీసుకెళ్ళిపోండి, మా కొడుకు నీకో వీడియో చేస్తే నాకు వద్దు, వీనికి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి పోలీసులకు అప్పచెప్పేసింది ఒక మదర్. గుడ్, ఆ మదర్ ని అప్రిషియేట్ చేస్తాం. ఈ అక్యూజ్డ్ పీపుల్ లో ఇంకొక అబ్బాయి మదర్, మీ అమ్మాయి హిందూ కాబట్టి ఇలా అవ్వాల్సిందే అని ఉన్నదంట. ఆలోచించి ఇక్కడ 2 personalities. ఒక ఆమె ముస్లిం మదర్ అయినా సరే తీసుకెళ్ళండి మా అబ్బాయిని శిక్షించండి అన్నది, ఇక్కడ తను రిలీజియస్ హేటెడ్ చూపించేసి. అండ్ ఇంకొక 3rd అబ్బాయి ఫ్యామిలీతో పాటు పరారులో ఉన్నారు, పోలీసు వెతుకుతున్నారు. అయితే పోలీసులు స్లోగా యాక్షన్ తీసుకుంటున్నారు అని చెప్పేసి అక్కడ లొకాలిటీ పీపుల్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఈ ఇన్సిడెంట్ అయ్యింది ఈ మంత్ అరౌండ్ January 18th I guess. అండ్ ఇప్పుడు ఈ అక్యూజ్డ్ పీపుల్ ఉన్నారో వాళ్ళు కూడా మైనర్స్, వాళ్ళ మీద తగినట్టు శిక్షలు పెట్టిర్రు పోలీసులు. బట్ పోలీసులు ఫాస్ట్ గా రియాక్ట్ అవుతలేరు అని చెప్పేసి పబ్లిక్ అక్కడ ఫుల్ ఫ్లెజ్ గా ప్రొటెస్ట్ చేస్తున్నారు. అండ్ ఈ ఇన్సిడెంట్ మీద ఓడన్నా లెఫ్ట్ లాబీ వాడు మాట్లాడిండా, పోనీ ఇలాంటి ముల్లాగాన్లు మాట్లాడిర్రా? మాట్లాడరు. ఇలాంటి ఇన్సిడెంట్స్ మీద మాట్లాడరు. ఫర్ ఎగ్జాంపుల్ తులసి చందు ఫీమేల్ సపోర్టర్ కదా, ఫెమినిస్ట్ కదా. చిన్మయ శ్రీపద ఫెమినిస్ట్ కదా. ఈ ఇన్సిడెంట్స్ మీద ఎందుకు మాట్లాడరు? ఎందుకంటే వీళ్ళు అమ్ముడు పోయారు లెఫ్ట్ లాబీకి. రీసెంట్ గా ఒక వీడియో చేసింది తులసి చందు, ఒక హిందూ అబ్బాయిని ఒక చదువుకున్న అడ్డం పెట్టి కంపేర్ చేసింది. ఆల్ గుడ్, వీడియో వాజ్ పర్ఫెక్ట్. ఆ హిందూ అబ్బాయి పబ్లిక్ ని ఫూల్ చేస్తూ నేనే చెప్తాను బట్ ఫూలిష్ పర్సన్ అని. బట్ నీ అబ్బాయి గురించి మాట్లాడినప్పుడు ఇలా ముగ్గురు ఎవరైతే రేప్ చేసినారో వీళ్ళ మీద కూడా మాట్లాడాలి కదా, మాట్లాడద్దు. ఇలాంటి సెలెక్టివ్ టార్గెట్ చేస్తేనే పబ్లిక్ అసహించుకుంటారు. అండ్ వీళ్ళు ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇగ్నోర్ చేస్తూ ఉంటారు కదా. లెఫ్ట్ లాబీ, తులసి చందు, ప్రశ్నగాడైనా సరే ఇలాంటి ఇన్సిడెంట్స్ వాళ్ళ ఓన్ పిల్లలతో నవ్వుతాయి కానీ వీళ్ళకి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటక కాంగ్రెస్ కార్పొరేటర్ లీడర్ డాటర్ ఎవరైతే లవ్ జాత్ కి గురై మర్డర్ అయిందో అది వాళ్ళ ఓన్ పిల్లలతో అయ్యే వరకు వీళ్ళు ఇంతే ఇగ్నోరెంట్ గా ఉంటారు. ఇది ఫస్ట్ ఇన్సిడెంట్, ఒక హిందూ మైనర్ అమ్మాయితో అయింది. అండ్ ఇప్పుడు హిందూ మైనర్ అబ్బాయిలు కూడా ఏం సేఫ్ లేరు. ఆ ఇన్సిడెంట్ కూడా చెప్తా నేను.
అండ్ ఈ సెకండ్ ఇన్సిడెంట్ ఏదైతే అయిందో అది యూపీ చిత్రకూట్ డిస్ట్రిక్ట్ లో. అండ్ ఈ ఇన్సిడెంట్ అయిన జనవరి 23 కి. అండ్ ఈ ఇన్సిడెంట్ లో విక్టిమ్స్ ఎవరైతున్నారో ఆయన అశోక్ ఫాదర్, అశోక్ కేసర్వాణి, ఈయన ఫాదర్ అన్నమాట. ఈయన కొడుకు ఆయుష్, ఇతను 13 years ఓల్డే, మైనర్. విషయం ఏంటంటే ఈ 2 people ఒక మంచి ప్రాపర్టీ ఓన్ చేస్తారు ఆ పలానా చిత్రకూట్ డిస్ట్రిక్ట్ లో. అండ్ ఈ అశోక్ ఫాదర్ ఎవరైతున్నాడో ఆయన పీపుల్ కి ఆయన హౌస్ రెంట్ కి ఇస్తాడు. సో అలా రెంట్ కి వచ్చిన వాళ్ళే ఈ 2 people అక్యూజ్డ్, ఇర్ఫాన్ ఏజ్ 28 అండ్ కల్లు ఏజ్ 22. వీళ్ళిద్దరు ప్రయాగ్రాజ్ నేటివ్స్. ఆ రూమ్ అయితే రెంట్ కి తీసుకోవాలి, షాప్ ఒకటి ఉందంట, చిన్న టిన్ బిజినెస్ అండ్ ట్రంక్స్ తయారు చేస్తారు, చిన్న చిన్న డబ్బా. అయితే ఇప్పుడు ఇలా తండ్రి ఎవరైతున్నాడో అశోక్, ఆయన రిలీజియస్ హేటెడ్ పక్కకు పెట్టి సెక్యులరే అందరు బతుకోవచ్చు అని చెప్పి ఆయన ఓన్ హౌస్ ని వీళ్ళిద్దరికి రెంట్ కి ఇస్తాడు, ఇర్ఫాన్ అండ్ కల్లుకి. రెంట్ కి ఇస్తే వీళ్ళు రెంట్ కి తీసుకొని ఆ హౌస్ లో ఒక సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం ఉంటారు. మంచిగా ఉండేవాళ్ళు, అశోక్ తో మంచిగా మాట్లాడేవాళ్ళు. ఆయుష్, అశోక్ వాళ్ళ కొడుకు, 13 year old సన్, ఆయనతో కూడా మంచిగా మాట్లాడేవారు. ఆల్ గుడ్. కొన్ని రోజులుగా రెంటర్ లా బాగానే ఉన్నారు. తర్వాత ఈ అశోక్ కి వీళ్ళు చేసే బిజినెస్ కొంచెం స్కెచ్గా అనిపించి అరే మీరు కాల్ చేసిండ్రా బాబు, నాకు నా రూమ్ కావాలి, మీరు వెళ్ళిపోండి ఇక్కడికి అని అంటే అలా వెళ్ళిపోయారు. ఎప్పుడు కాల్ చేసింటే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో 2025 కాల్ చేసి వెళ్ళిపోయి. ఎన్ని మంత్స్ అయిపోయింది? అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి. అదే జనవరి 23 అరౌండ్ లైక్ థర్స్డే ఈవినింగ్ ఈ అబ్బాయికి కాల్ వస్తుంది. ఎవరికి? అశోక్ వాళ్ళ కొడుకుకి, ఆయుష్. కాల్ వచ్చి అరే మేము బ్రదర్స్ మాట్లాడుతున్నాము, మీ ఇంట్లో రెంట్కుని వెళ్ళే కదా, ఎట్లున్నావు అదే అని చెప్పేసి మాట్లాడి అబ్బాయిని పలానా లొకేషన్ కి రా అని చెప్పి చుట్టుముట్టున్న లొకేషన్ కి పిలిపించి రూమ్ లో తీసుకుపోయి కిడ్నాప్. ఆ పిల్లోడు తెలియదు, ఏదో బ్రదర్స్ మనతో మంచిగా ఉండే కదా ఇన్ని రోజులు, పిలిచిర్రు, కలుద్దాం చాలా రోజుల తర్వాత అని చెప్పి పోయిన పర్సన్ అక్కడ కిడ్నాప్ చేసి వీళ్ళిద్దరు, ఇర్ఫాన్ అండ్ కల్లు. ఆ అబ్బాయిని కిడ్నాప్ చేసి వీళ్ళ ఫాదర్ కి కాల్ చేసి, అశోక్ కి కాల్ చేసి మాకు 40 lakhs మనీ కావాలి, ఎక్స్టోర్షన్ 40 lakhs కావాలి, మీ కొడుకును వదిలేస్తాం అని చెప్పి థర్స్డే ఈవినింగ్ అరౌండ్ 8:30 ఆ టైంలో వీళ్ళ ఫాదర్ కి కాల్ వస్తుంది. అశోక్ కి కాల్ వస్తే వాళ్ళ ఫాదర్ కాల్ ఎత్తి మాట్లాడినాక 40 lakhs డిమాండ్ చేశారని చెప్పి పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇస్తాడు. వెంటనే పోలీసు వాళ్ళు మొత్తం దిగుతారు, స్వాట్ టీమ్ దిగుతుంది, టెక్నికల్ స్పెషలిస్టులు దిగుతారు. కాల్ ఎడికిని వచ్చింది, ఏం సంగతి అని చెప్పేసి ట్రేస్ డౌన్ చేస్తే లొకేషన్ దొరుకుతుంది. పోయి పట్టుకుంటారు, ఆ ఇర్ఫాన్ కల్లు అనే పర్సన్ పట్టుకొని ఏర్రా అబ్బాయి ఏడ్రా అంటే మాకు 40 lakhs ఇల్లేడు, మేము చెప్పిన మాట ఇన్లేడు కాబట్టి ఆ అబ్బాయిని చంపేసి సూట్ కేసులో ప్యాక్ చేసి ఒక దగ్గర కూర్చేసినామని చెప్పి అంటారు. ఎంత క్రూరమైన ఇన్సిడెంట్ ఆలోచిస్తున్నా. నీకు నమ్మి ఉండడానికి నీకు రెంట్ ఇస్తే, నువ్వు చేసే బిజినెస్ మంచిగా చేస్తే నేను కంటిన్యూ చేసేవాళ్ళు. నువ్వు స్కెచింగ్ బిజినెస్ చేసుకుంటే కాల్ చేసి వెళ్ళిపోమంటే ఆ పగ పెట్టుకొని within 3 months లో కొడుకుని కిడ్నాప్ చేసి తీసుకుపోయి చంపేసి సూట్ కేసులో ప్యాక్ చేసి పాత పెట్టేస్తా. అంటే నేను నమ్మినందుకు నువ్వు చేసిన ద్రోహం ఇది అడుగుతున్నా. ఇలా ఫాదర్ కూడా సెక్యులరిజం నమ్మినోడే. మీరు కూడా చెప్పరు ఇప్పుడు ఇన్ ద నేమ్ ఆఫ్ సెక్యులరిజం ముంగట పర్సన్ ఎవరు, ఏం సంగతి, ఏం బిజినెస్, ఆయన క్యారెక్టర్ ఏంది, మైండ్ సెట్ ఏంది, ఇవన్నీ తెలుసుకోకుండా గుడ్డిగా నమ్మేసి ఇలాంటి పీపుల్ కి మీరు షెల్టర్ ఇస్తే, హెల్ప్ చేస్తే, వాళ్ళు మీతోటే ఆర్ఎల్స్ మీ పిల్లలతోనే ఇలాంటి థింగ్స్ చేస్తే మీరు డిఫెండ్ చేసుకోగలరా? ఇలాంటి ఇన్సిడెంట్స్ అయిపోయినాక డిఫెండ్ చేసుకోవడానికి ఏముండదు, బాధపడు, రిగ్రెట్ తప్ప. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ కి అదే మిగిలింది. అశోక్ కి 13 years old కిడ్నీ చంపేసారు. ఆ పిల్లోడు అన్నాడంట చనిపోకముందు, నేను ఏం తప్పు చేసినా ఇర్ఫాన్ భయ్య నన్ను ఎందుకు చంపిండారు? పిల్లోడిని కూడా నమ్మక ద్రోహమే ఎదురైంది నమ్మినందుకు. అండ్ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ మీద కూడా ఎవడన్నా లెఫ్ట్ లో అభియోడు మాట్లాడరు. బికాస్ అమ్ముడు అయిన పీపుల్ ఇలాంటి ఇన్సిడెంట్స్ మాట్లాడి వీళ్ళ నేములు బయట పెడితే, ఇర్ఫాన్ కల్లు ఇలాంటి నేమ్స్ బయట పెడితే వాళ్ళ స్టేట్లు ఒప్పుకోరు, వాళ్ళ ఓనర్స్ ఒప్పుకోరు, పేమెంట్ బంద్ చేస్తారు. అండ్ నేను మళ్ళీ అదే కోరుకుంటున్నా, ఇలాంటి ఇన్సిడెంట్స్ ఈ లెఫ్ట్ లో ఎంత ఇగ్నోర్ చేస్తుందో అది వాళ్ళ ఓన్ పిల్లలతో అయ్యే వరకు వాళ్ళకి తెలియదు. జస్ట్ లైక్ కర్ణాటక కార్పొరేటర్ డాటర్ తో లవ్ జిహాద్ లేక వీళ్ళతో కూడా అయ్యే వరకు వీళ్ళకి రియలైజ్ గా ఈ 2 incidents అయిపోయినా. అండ్ ఇప్పుడు హిందూ పిల్లలు సేఫ్ లేరు. అది 6 year old అమ్మాయి అయినా సరే, 13 year old ఆయుష్ అయినా సరే. ఇప్పుడు ఇంకో థర్డ్ ఇన్సిడెంట్ ఏపీలో అయింది, ఏపీ గుంటూరులో. ఈ ఇన్సిడెంట్ అయింది అరౌండ్ లైక్ December 18th అనుకుంటా. TV9 లో పోస్ట్ చేసిన వీడియో ఇది, పోలీస్ స్టేట్మెంట్ తో పాటు. అండ్ ఈ ఇన్సిడెంట్ లో అమ్మాయి పేరు బయటపడలేరు, బట్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో నలుగురు అలా పేర్లు చెప్తా ఇను. షేక్ కాదర్, షేక్ కమల్, విజయవాడకు చెందిన షేక్ సలీం అండ్ షేక్ రబానీ. ఈ నలుగురులకే 3 డ్రైవర్లు. అండ్ ఆ 4th person ఎవరైతే ఉన్నారో ఇలా ముగ్గురులోనే ఎవరో కొడుకాయన. ఈ నలుగురు ఆ 13-14 years old అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ తోనే అక్కడ ఫలానా రైల్వే స్టేషన్ లో కనిపిస్తే తన స్నేహితులతో తిరుగుతూ ఉండగా పోయి ముద్దుగా మాట్లాడి అడ్జస్ట్ చేసి ఆ అమ్మాయిని ఆటో ఎక్కించుకొని అమ్మాయితో మాటలు పక్కనే ఉన్న NH హైవే మీదకి వెళ్ళి అసాల్ట్ చేసి ఆటోలో అమ్మాయిని NH పక్కన చాలా ఘోరంగా. ఇప్పుడు ఆ అమ్మాయి ఎయిమ్స్ లో అడ్మిట్ అయింది, మెడికల్ ట్రీట్మెంట్ అయ్యింది. వైద్య పరీక్షల కోసం ఎయిమ్స్ కి తరలించారు లాస్ట్ మంత్. ఆలోచించు, ఇవన్నీ సెలెక్టివ్ గా చేసిన అటాక్సా కాదా? ఎస్పెషల్లీ హిందూ పిల్లలతోటి, ఇదర్ ఇట్స్ మైనర్ గర్ల్ ఆర్ మైనర్ బాయ్, మన పిల్లలేక టార్గెట్ అవుతుంది. అండ్ నేను షాక్ ఇన్సిడెంట్ ఏపీలో అయిందంటే. సో ఇప్పుడు నేను ఈ 3 incidents లో ఏదైతే పేర్లు చెప్పినో, ఆ ఫస్ట్ ఇన్సిడెంట్ 6 year old అమ్మాయి దాంట్లో అక్యూజ్డ్ ఎవరు? దిల్జాన్, సాహిల్,
ఫైర్స్ పిల్లలే బట్ నమ్మక ద్రోహం చేశారు రిలీజియస్ హేటెడ్ వల్ల. అండ్ సెకండ్ ఇన్సిడెంట్, ఆ 13-year-old బాయ్ ని కిడ్నాప్ చేశారు, అశోక్ అనే అబ్బాయిని. ఎవరు కిడ్నాప్ చేశారు? ఇర్ఫాన్, కల్లు. నేమ్స్ గుర్తు పెట్టుకోను ఖాళీ. అండ్ ఇప్పుడు ఈ ఏపీ గుంటూరులో అయిన ఇన్సిడెంట్, షేక్ కాదిర్, షేక్ కమల్, షేక్ సలీం అండ్ షేక్ రబానీ. ఈ పేర్లు అన్ని వరివి అని నేను చెప్పేది అవసరం లేదు, మీరు ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు ఆలోచించుర్రి, మీ పిల్లలు సేఫ్ ఉన్నారా? ఇమాజిన్ ఇన్సిడెంట్ ఏమైనా అవ్వచ్చు, రేపటి రోజు నీ పిల్లలతో నవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చార్మార్ గురించే మాట్లాడతా, ఈ 7 కాన్స్టిట్యున్సీలో మాట్లాడతా. హిందూ ఫ్యామిలీస్ ఒక క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని, మీ కిడ్స్ ని స్కూల్ కు పంపిస్తారు కదా, వాళ్ళు మీకు వచ్చి కంప్లైంట్ చేయరా, ఇట్లా అవుతుంది మమ్మల్ని ఇట్లా బులీ చేసిరు అని చెప్పేసి చేసి ఉంటారు కదా ఏదో ఒక పాయింట్ లో. ఆ బులింగ్ ఏమైతుంది అంటే, ఎప్పుడైతే నీ పిల్లలు ఒంటరిగా దొరుకుతారో అప్పుడు ఈ బులింగ్ పోయి ఇలాంటి క్రూరమైన ఇన్సిడెంట్స్ దారి తీస్తారు. సో ప్రతి ఒక్క హిందూ ఫ్యామిలీకి చెప్తున్నా, అవేర్ ఉండుర్రి. సెక్యులరిజం అనే పేరు మీద గుడ్డిగా నమ్మకుర్రి. ఎవడు ఏంది, వాని మైండ్ సెట్ ఏంది, వాని క్యారెక్టర్ ఏంది, వాని లైఫ్ ఎట్లా బతుకొచ్చిండు, ఇవన్నీ చూసే వరకు ఎవరిని నమ్మద్దు. అర్థమైందా? మీది అందరు బాగానే ఉంటారు, బట్ టైం వచ్చినప్పుడు వెన్నుపోటు పడుతుంది. అండ్ ఆ దెబ్బ ప్రతిసారి హిందూ ఆర్ఎల్స్ హిందూ కిడ్సే ఫేస్ చేశారు. సో ఇప్పటికైనా రియలైజ్ అయ్యి కళ్ళు తెరుచుకొని సేవ్ యువర్ ఓన్ కిడ్స్. మళ్ళీ చెప్తున్నా, మీ పిల్లల్ని మీరు కాపాడుకోండి, అది బాధ్యత మీది. అవేర్ చేయండి, ఎలాంటి పీపుల్ ని దగ్గర రానియాలి, ఎలాంటి పీపుల్ ని దూరం పెట్టాలి, పీపుల్ ఏ ఇంటెన్షన్ తో మాట్లాడుతున్నారు అది కిడ్స్ రికగ్నైజ్ చేసేటట్టు మీరు వాళ్ళని ట్రైన్ చేయరు. లేదంటే ప్రతి ఒక్క హిందూ ఇంట్లో వాళ్ళ పిల్లలు మైనర్స్ బలైపోతారు. సో ఈ వీడియోలో కవర్ చేసిన ఇన్సిడెంట్స్ ప్రతి ఒక్క హిందూ ఫ్యామిలీకి షేర్ కావాలి, ప్రతి ఒక్క ఫ్యామిలీకి. అండ్ ఈ వీడియోని కుదిరినంత వరకు షేర్ చేసి వైరల్ చేసే బాధ్యత మీది. బికాస్ ఈ ఇన్సిడెంట్స్ ఏ లెఫ్ట్ లాబీ, ఏ న్యూస్ ఛానల్ అంత ఓపెన్ గా మాట్లాడదు. నేను మాట్లాడుతున్నా జస్ట్ బికాస్ ఫర్ యూ గైస్. మీ పిల్లలు సేఫ్ ఉంటారు అట్లీస్ట్ అని. సో కుదిరినంత వరకు షేర్ చేసి ప్రతి ఒక్కరు అవేర్ అయ్యేదాకా ఈ వీడియో వెళ్తూనే ఉండాలి ప్రతి ఒక్కరికి. ఎందుకంటే నార్త్ లోనే కాలేదు, ఇది మన సౌత్ లో కూడా అయింది ఇలాంటి ఇన్సిడెంట్. మీ కిడ్స్ ని కాపాడుకునే బాధ్యత కూడా మీదే. యోగి ఆదిత్యనాథ్ లాంటి లీడర్ వస్తే గానీ మీ పిల్లలు సేఫ్ ఉండరు. నేనేం పెద్ద ఫ్యాన్ కాదు యోగి ఆదిత్యనాథ్ కి, బట్ ఆయన లా అండ్ ఆర్డర్ అయితే మెయింటైన్ చేసిండో ఇన్ రెస్పెక్ట్ టు ఉమెన్ అండ్ ఉమెన్ సేఫ్టీ, అది చాలా ఇంపార్టెంట్. దొరికిన ఎన్కౌంటర్ చేస్తాడు. ఇప్పుడు ఈ 3 ఇన్సిడెంట్స్ లో 13-year-old అబ్బాయి ఇన్సిడెంట్ చెప్పిన కదా, దాంట్లో ఒక లేపేశారు పోలీసు ఎన్కౌంటర్ లో. ఎందుకంటే 13-year-old బాయ్ ఇన్సిడెంట్ అయింది యూపీలో. సో మనకు అలాంటి లీడర్ వచ్చే వరకు మీ పిల్లలు సేఫ్ ఉండరు. సో మీ పిల్లల్ని మీరు కాపాడుకోరి, అవేర్ చేయండి, ఎడ్యుకేట్ చేయండి, అండ్ కుదిరినంత వరకు ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై.